వేడి జాబపడి విద్యార్థికి తీవ్ర గాయాలైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. సర్వేల్ గురుకుల పాఠశాలలో వంట పని చేయడానికి తగిన సిబ్బంది లేకపోవడంతో గట్టుప్పల్ ప్రాంతానికి చెందిన 8వ తరగతి విద్యార్థి స్వామిలతో ప్రిన్సిపల్ పనులు చేయిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే వేడి రాగి జావ తోటి విద్యార్థులకు వడ్డిస్తూ ఉండగా కాళ్ల మీద పడి స్వామిలకు తీవ్రమైన గాయాలు కాగా మరో విద్యార్థికి వంట మనిషికి గాయాలయ్యాయి. అనంతరం గాయపడిన వారిని ప్రిన్సిపల్ చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం హైదరాబాద్లో శ్రీ చిన్మయ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు తరలించారు. గాయాలైన వంట మనిషిని వారి కుటుంబ సభ్యులు నల్గొండకు తరలించారు. ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తక్షణమే ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. నాకు ఈ జరిగిన ప్రమాద సమాచారం 4 గంటలకు తెలిసింది సార్. అప్పుడు నేను ఎంఆర్సీ ఆఫీస్లో ఉన్నాను. అప్పుడు నాకు డిఓ గారు ఫోన్ చేసి ఇక్కడ రమ్మని చెప్పి రావడం జరిగింది. వచ్చి ప్రిన్సిపాల్ గారు కలిసి నేను వివరణ తీసుకోవడం జరిగింది. వారి వివరణ ప్రకారం ఏంటంటే, పొద్దుగాల 7:30కు పిల్లలకు టిఫిన్ మరియు రాగి జావ వడ్డించే క్రమంలో ఆ రాగి జావ ఉన్న పాత్రను వంట మనుషులు తీసుకొచ్చి వంట వడ్డించే ప్లాట్ఫామ్ మీద పెట్టే క్రమంలో ఆ వంట గిన్నె గోడ అంచులకు తాకి ఆ చిలికి విద్యార్థి యొక్క కాళ్ళపైన పడిస్తారు. నాకు ఈ జరిగిన ప్రమాద సమాచారం 4 గంటలకు తెలిసింది సార్. అప్పుడు నేను ఎంఆర్సీ ఆఫీస్లో ఉన్నాను.